ఇక సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాలో అసలు యూరియా కష్టాలు ఉన్నాయా లేవో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరస్పాండెంట్ నరేష్ అంది. సార్ నరేష్, చెప్పండి, సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో యూరియా కష్టాలు ఉన్నాయా, ఎంత ఉన్నాయి? సురేష్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడినప్పటికీ కూడా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు ఉదయం 5 గంటలకే రైతులు చేరుకున్నారు. చెప్పుల్లో క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. ఇప్పటి వరకు కూడా అక్కడ వచ్చినటువంటి రైతులకు యూరియాను ఇవ్వలేకపోయారు అధికారులు. నో స్టాక్ బోర్డు పెట్టారు అధికారులు. అక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఉదయం నుంచి 5 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా యూరియాను అందించడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా రైతులకు యూరియా దొరకడం లేదు. నిన్న కూడా ఆత్మకూరు పిఎస్సిఎస్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం 7:30 వరకు కూడా క్యూ లైన్ లో ఉన్నారు రైతులు. అయినప్పటికీ కూడా యూరియా దొరకలేదు. ఓవైపు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండాయి. సాగు పనులు ఊపందుకున్నటువంటి నేపథ్యంలో డిమాండ్ కు తగ్గ సప్లై చేయకపోవడం వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగు పనులు చూసుకోవాలా లేక యూరియా కోసం ఇక్కడే తిండి తిప్పలు మానేసి ఉండాలా అనేటటువంటి సందిగ్ధంలో రైతన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా రైతులను సాగు పనులకు దూరం చేసి యూరియా కోసమే రోజు పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద వచ్చి పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా డిమాండ్ కి తగ్గట్టు సప్లై చేయలేక అధికారులు చేతులెత్తేశారు. నిన్న కూడా అక్కడికి వచ్చినటువంటి మక్తల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వాగిడి శ్రీహరి అక్కడికి వచ్చి ఆ యూరియా కొరత లేదు, యూరియా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వెళ్లారు. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి మాత్రం ఏం మారలేదు. 300 బస్తాలు వస్తే ఆ వచ్చినటువంటి బస్తాలు కూడా కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే పంపిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు అక్కడికి వచ్చినటువంటి రైతులు. నిత్యం ప్రతి పిఎస్సిఎస్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. 100 బస్తాలు వస్తే రైతులు 500 మంది ఆ బస్తాల కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై రైతులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. సాగు పనులు చేసుకోవాల్సినటువంటి సమయంలో ఎకరాకు 1 బస్తా మాత్రమే ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చాలా లేట్ అవుతుంది. ఓటీపీ రావడము, పాస్బుక్, ఆధార్ కార్డు వంటి వాటితోటి అక్కడ ఓటీపీ ఎంటర్ చేయడం వంటి పరిస్థితి ఉండడం వల్ల అక్కడ కూడా చాలా ఆలస్యం అవుతుంది. వచ్చినటువంటి వారందరికీ కూడా పంపిణీ చేయలేకపోతున్నారు అధికారులు. ఇలా ప్రతిసారి కూడా రైతులు యూరియా కోసం రావడము, క్యూ లైన్ లో నిల్చోవడము, యూరియా దొరకకుండానే వెళ్లిపోవడం, ఇది నిత్యం జరుగుతున్నటువంటి తంతు. ప్రభుత్వ యంత్రాంగము పూర్తిగా విఫలమైంది. సీఎం సొంత జిల్లాలో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఆత్మకూరు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా రైతులు ధర్నా చేశారు. ఐజా పిఎస్సిఎస్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ సమైక్య పాలనలో ఉన్నటువంటి రోజులు తీసుకొచ్చిందని చెప్పి రైతులు మండిపడుతున్నారు. సురేష్. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరేష్.